మన ఇండియా చుట్టూ ఉన్న దేశాల్లో ఏ మతం వాళ్ళు ఎక్కువగా ఉన్నారో తెలుసా? నెంబర్ 1 శ్రీలంక. ఈ దేశంలో 70% బుద్ధిజంని ఫాలో అవుతారు. మైనారిటీగా క్రిస్టియన్స్ అండ్ ముస్లింలు ఉన్నారు. నెంబర్ 2 చైనాలో బుద్ధిజం, తాओइज्म, కన్ఫ్యూజనిజం అండ్ ఏటిజంని ఎక్కువగా ఫాలో అవుతారు. నెంబర్ 3 భూటాన్ నేషనల్ ఐడెంటిటీయే బుద్ధిజం, కాబట్టి ఇక్కడ ఎక్కువగా వజ్రాయన బుద్ధిజంని ఫాలో అవుతారు. నెంబర్ 4 నేపాల్, ఇది హిందూ మెజారిటీ కంట్రీ. నెంబర్ 5 మాల్దీవ్స్, ఇక్కడ 100% సున్నీ ముస్లిమ్సే ఉంటారు. మాల్దీవ్స్లో వేరే మతాన్ని ఫాలో అవ్వడం ఇల్లీగల్. నెంబర్ 6 బంగ్లాదేశ్, ఇక్కడ 90% ముస్లిమ్స్ ఉంటారు. ఆ తర్వాత హిందువులు, క్రిస్టియన్స్ మైనారిటీగా ఉన్నారు. నెంబర్ 7 పాకిస్తాన్, ఇక్కడ 96% ముస్లింలు ఉంటారు. నెంబర్ 8 ఆఫ్ఘనిస్తాన్, ఈ దేశంలో 99% ముస్లిమ్సే ఉంటారు. ఇక చివరగా నెంబర్ 9 మయన్మార్ విషయానికి వస్తే 88% తెరావాద బుద్ధిజంని ఫాలో అవుతారు. లార్జెస్ట్ మైనారిటీగా క్రిస్టియానిటీ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఒక దేశంలో మతం అనేది కేవలం ప్రజల బిలీవ్ సిస్టమ్ మాత్రమే కాదు, ఇది ఒక జియో పొలిటికల్ ఫ్యాక్టర్ కూడా. అంటే ఒక దేశం ఎలాంటిది అనేది అక్కడి మతాన్ని బట్టి చెప్పొచ్చు. మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు? మీ ప్రకారం ప్రపంచంలో ది బెస్ట్ మతం ఏది? కింద కామెంట్లో చెప్పండి.